పైన ఇంత క్రిస్పీగా లోపల మెత్తగా ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా ఉల్లిగారెలు ఎలా చేసుకోవాలో చూద్దాం. నానబెట్టుకున్న మినపప్పులో 70% మినపప్పుని చాలా మెత్తగా రుబ్బుకోవాలి. రిమైనింగ్ పప్పుని ఇలా కాస్త పలుకుండేలా రుబ్బుకోవాలి. దీనివల్ల గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఉప్పు కూడా పిండి రుబ్బుకునేటప్పుడే కలుపుకుంటే మంచిది. ఇప్పుడు దీనిలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, కచ్చా పచ్చాగా దంచిన మిరియాలు వేసుకుని ఈ పిండిని బాగా కలుపుకోవాలి. చిన్నపిల్లలు కానీ పచ్చిమిరపకాయ కారం తినలేని వాళ్ళు కానీ ఉంటే ముందు ఇలా కొన్ని గారెలు వేసి పక్కన పెట్టుకొని తర్వాత మిర్చి కూడా యాడ్ చేసుకోండి. నూనె వేడయ్యాక చేతిని ఒకసారి కొద్దిగా నీళ్ళల్లో ముంచి తడి చేసుకొని ఈ పిండిని తీసుకుంటే చేతికి అంటుకోకుండా సులభంగా వస్తాయి. ఇలా చిన్ని చిట్టి గారెలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడైనా పొరపాటున గారెల పిండి పలుచగా అవుతుంది కదా, అలాంటి వాళ్ళ కోసం ఒక టిప్ చెప్తాను. గారెల పిండి కొంచెం పలుచగా అయినప్పుడు ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసి గారెలు వేస్తే అప్పుడు ఈజీగా గారెలు వేసుకోవడానికి వస్తుంది. గారెల్ని ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేస్తే సరిపోతుంది. ఈ గారెల్లోకి అల్లం చట్నీ ఎంత బాగుంటుంది. మీరు ఏ చట్నీని ఈ గారెల్లో ఎక్కువగా ఇష్టపడతారో కామెంట్ చేయండి. సరే, నేనైతే వేడిగా ఉండగా ఇప్పుడే ఈ ఉల్లిగారెలను టేస్ట్ చేయాలండి. ఉంటాను, బాయ్.